122 కీర్తన 7వ వచనంలో దావీదు ఈ విధంగా పలుకుతున్నాడు, నీ ప్రాకారంలో నెమ్మది కలుగును గాక, నీ నగరంలో క్షేమం ఉండును గాక అని అతను పలకడం మనం చూస్తున్నాం. ఇది ఒక యాత్ర కీర్తన. ఈ కీర్తనలో దావీదు యెరూషలేముకు వెళ్లాలన్న తన కోరికను ఆయన వ్యక్తం చేస్తూ, యెరూషలేమును ప్రేమించేవారు ఏ విధంగా వర్ధిల్లుతారో అనేక విషయాలు తెలియజేస్తూ, యెరూషలేములో నెమ్మది క్షేమం ఉండాలని అతడు కోరుకోవడం మనం చూస్తున్నాం. ఇక్కడ దావీదు మనల్ని కూడా యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థించమని కోరుతున్నాడు. ఎందుకంటే యెరూషలేములో దేవుని మందిరం ఉంది. అది ఎప్పుడైతే క్షేమంగా ఉంటుందో తను కూడా క్షేమంగా ఉంటానని దావీదు ఆ విధంగా ప్రార్థించమని మనకు తెలియజేస్తున్నాడు. నిజమే, దేవుడు తన సన్నిధిలోంచి మనకు క్షేమాన్ని నెమ్మదిని దయచేస్తాడు. ఆయనను ప్రేమించేవారికి, ఆయన పరిశుద్ధ స్థలాన్ని ప్రేమించేవారికి ఆయన క్షేమాన్ని ఇస్తాడు. ఆయన మీద ఆధారపడేవారికి దేవుడు క్షేమాన్ని నెమ్మదిని దయచేస్తాడు. మనం చూడగలుగుతాం, ఆశ దేవుని మీద ఆధారపడినప్పుడు, అతడు దేవుని మందిరంలో ఎన్నో సంస్కరణలు చేసినప్పుడు ఆశ రాజ్యంలో దేవుడు ఎంతో నెమ్మదినిచ్చాడు. కానీ ఎప్పుడైతే అతడు దేవుని విడిచిపెట్టాడో అతనికి యుద్ధాలు ప్రారంభమైనవి. ఈరోజు మనము దేవుని మీద ఆధారపడితే దేవుడు మనకి నెమ్మదిని క్షేమాన్ని దయచేస్తాడు. కాబట్టి మనం ఆయన మీద ఆధారపడదాం, ఆయన ఇచ్చే నెమ్మదిని క్షేమాన్ని పొందుకుందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.